ఏందంటే ఇక్కడ సిటీకి దగ్గర మనము కోట్లల్లో పెట్టి కొనలేము కాబట్టి తక్కువ అమౌంట్‌తో కూడా కొనుక్కోవచ్చు. మన హైదరాబాద్‌కు దాదాపు అంటే 40 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కూడా మనకు తక్కువ ధరలో కూడా దొరుకుతాయి. ఎట్లా అంటే 100 గజాలు, 150 గజాలు, 35 లక్షలు, 40 లక్షల లోపట కూడా మనకు అవి కూడా ఎన్చర్లు అనమాట. చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. ఇవి విల్లాస్ ఎలా ఉన్నావో సిటీకి దగ్గరనే ఇందాక ఎలా చూపించానో అలాగనే ఉంటాయి. కానీ చాలా బాగుంటాయి, తక్కువ రేటు. కాకపోతే ఏంటంటే తొందరగా డెవలప్ కాదు. దాదాపు అంటే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు అది కూడా కోట్లల్లో విలువ చేస్తుందన్నమాట. కాబట్టి మనము అట్లాంటి ప్లేస్లలో కొనడానికి కూడా మనకు 35 లక్షలు, 40 లక్షల్లో కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది తక్కువ ఇంకా కొంచెం దూరం లోపలికి వెళ్తే 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కూడా మనకు దాదాపు అంటే మనకు 30 లక్షల్లో, 25 లక్షల్లో కూడా మనకు 100 గజాలు, 120 గజాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్లేస్లలో కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇది మనకు తక్కువ సమయంలో డెవలప్ కాదు, కొంచెం లాంగ్ ఉంటుంది. కాబట్టి కొని పెట్టుకోవాలి. కాగితాలన్నీ రిజిస్ట్రేషన్ పక్కా ఉండాలి. ఆ కాగితాలు కరెక్ట్ ఉన్నాయా లేదా, ట్యాక్సీ కట్టారా లేదా, అన్నిటికన్నీ కరెక్ట్ చెక్ చేసుకుంటే అవకాశం మనకు వెంచర్లలో కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా మరి ఏమనిపిస్తుంది, నేను చెప్పింది రైటా కాదా, మంచి పొజిషన్లో మీరు ఉండాలనుకుంటే ప్లాట్లలోనే సక్సెస్ అవుతారు. ప్లాట్లు కొంటేనే మీకు డెవలప్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇంత మంచి అవకాశాలు ఇంకా రావు. ఎందుకంటే ఈ హైదరాబాద్లో రాను రాను రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రేట్లు కొంచెం తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి సమయంలో కొనుక్కుంటేనే మీకు రాబోయే రోజుల్లో మీకు రేట్లు పెరుగుతుంటాయి. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల రేట్లు పెరుగుతూనే పోతుంటాయి కానీ తగ్గవు. కాకపోతే ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం ఆగి ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి సమయంలోనే కొనుక్కోవాలని కోరుకుంటున్నా. నేను చెప్పింది కరెక్టా రైటా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఎలా ఉంది, సూపరా లొకేషను? సూపరా? సూపర్. ఎలా ఉంది? విల్లాస్ అనమాట ఇవన్నీ. కానీ కొనలేమని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎలా ఉంది లొకేషన్? సూపర్. కేకా? కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. ఈ లొకేషన్ ఎలా ఉంది చూడండి. ఇది హైదరాబాద్లోనే, తెలంగాణ అనమాట. విల్లాస్లు అనమాట ఇవి. ఎలా ఉన్నాయి రోడ్లు చూడండి, సూపర్. ఎంత ప్రశాంతత ఉంది చూడండి, సూపర్. బాగుందా? అంతా పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఎలా ఉంది, ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుందో చూడండి. చాలా చక్కగా అందంగా ఉన్నది ప్లేస్. బాగుందా? ఎలా ఉంది? సూపర్. అయితే నేనేమంటున్నా అంటే చాలా మడకం ఇది లక్షల్లో కోట్లల్లో ఉంటాయి. కాబట్టి కొనలేని పరిస్థితి అని అనుకుంటారనమాట. ఇది బిజినెస్ మెయిన్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మెయిన్లు అట్లాంటి వాళ్ళు విల్లాస్లో కొంటారనమాట. సెక్యూరిటీ ఉంటుంది, చాలా జాగ్రత్త ఉండడానికి, అన్నిటికీ బాగుంటుంది అనమాట. అయితే ఇక్కడ కొనలేమని సాధారణ వాళ్ళు అనుకుంటారు, కానీ కొనడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది ఎట్లా అంటే సిటీకి దగ్గరనే ఉంది అనమాట. ఇదంతా నేను చూపించేది ఇదంతా విల్లాస్ అనమాట.
సిటీకి దగ్గర రాజేందర్ నగర్ దగ్గరికి ఉంటుంది అనమాట ఇది. అయితే కొంతమంది కొనలేని పరిస్థితి ఉంది కదా అనుకుంటారు.